పెద్దపల్లి జిల్లా స్థానిక గోదార్ఖని ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్లో మాజీ కార్పొరేటర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరియు మీడియా మిత్రుల సోదరులందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను రామగుండం కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అబ్దుల్ గఫూర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మా మైనార్టీలకు ఎంతో భరోసాగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి మేమందరం కూడా కలిసి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ షానవాజ్ హుసేన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని 2 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. 4 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడంతో మిగతా రూపాయలు కూడా అతి త్వరలో వస్తాయి. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా మైనార్టీ పక్షాన ఎంతో ఉన్నాయి. ఇక ముందు చేస్తారని చెప్పని వాళ్ళు ఆ వాగ్దానం చేయడం జరిగింది. ప్రత్యేకంగా మా మైనార్టీ సెల్ పక్షాన మేమందరం కూడా వారికి రుణపడి ఉన్నాము. మా మైనార్టీ సెల్ యొక్క మా మైనార్టీల గుండె. నమస్కారం. మరియు నా ముందున్న పాత్రికేయుల మిత్రులకి, మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, నా సోదర సమానులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీకి మొట్టమొదటి గౌరవనీయులు మన అన్న ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మొదటగా 26వ తారీఖు 26/7/2024 ఖబరస్థాన్ శ్మశాన వాటికకు బౌండరీ వాల్ శాంక్షన్ చేయించినారు. దీనికి కృతజ్ఞతగా తెలియజేస్తూ, మునుపెన్నడు 10 సంవత్సరాల కాలం నుండి గత పాలకులు ఏ రోజు కూడా మైనార్టీని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనికి అన్న వచ్చిన తర్వాత 4 నెలలకు 5 నెలలకే ఇమీడియట్గా ఖబరస్థాన్ది తను వాగ్దానం చేసిన విధంగా ఖబరస్థాన్కు మొట్టమొదటిసారిగా శాంక్షన్ చేయించినాడు. 4,13,00,000. ఈ ఘనత రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్న గారిది. నెక్స్ట్, గోదావరిఖనిలో ఆల్రెడీ ఫంక్షన్ హాల్ ఇంతకుముందే గత పాలకులప్పుడు శాంక్షన్ అయింది. కానీ దానికి ఎలాంటి దాని ఏమంటారు డెవలప్మెంట్ ఏం లేదు. అయినా కూడా దాన్ని పరిగణలు తీసుకొని అన్నగారు దాని శాంక్షన్ మళ్ళీ దానికి బడ్జెట్ శాంక్షన్ చేసే విధంగా ముందుకు పోతున్నారు. ఇప్పుడు రామగుండంలో 2 కోట్లతోని ఫంక్షన్ హాల్ నిర్మించబడుతుంది. అన్నగారు మొట్టమొదట వాగ్దానం చేసిన విధంగా మైనార్టీ పక్షాన ఆయన చేసిన కార్యక్రమం రామగుండంలో 2 కోట్ల నిర్మించబడుతుంది. నెక్స్ట్, మన ఖబరస్థాన్ 4 ఇంక్ లైన్ వాటర్ సప్లై అనేది ఇంతమంది మైనార్టీ దగ్గర 24,000 మంది ఓటర్లు ఉన్న గోదావరిఖనిలో ప్రతి సంవత్సరం 2 సార్లు అక్కడ ఈద్గాకి వెళ్తాం. ఖబరస్థాన్కి రెగ్యులర్గా ఖబరస్థాన్ ఎవరైనా కూడా 4 ఇంక్ లైన్లోనే జరపబడుతుంది. అలాంటి దానికి నీళ్ళ సప్లై ఇంతవరకు లేదు. 15-20 సంవత్సరాల నుంచి నీళ్ళ సప్లై లేదు. మనం నీళ్ళు అక్కడికి తీసుకెళ్ళడమే, అక్కడిదక్కడనే మనం ఏం చేసుకోవడం తప్ప వచ్చి ఎవ్వరు కూడా అడిగిన దాఖలా లేదు. పాలకులు మైనార్టీకి ఏమో చేశారు గత పాలకులని అన్నారు. కానీ ఇప్పుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఒత్తిడితోనే ఇమీడియట్గా అక్కడ వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్, అక్కడికి వెళ్తే శ్మశానం రాత్రిపూట ఎవరైనా చనిపోయి తీసుకెళ్తే ఫోన్ లైట్లతో, సెల్ ఫోన్ లైట్లతో కార్యక్రమం చేసేవాడు. ఇవాళ పరిస్థితి ఏంటంటే మొత్తం స్ట్రీట్ లైట్స్ పెట్టించడం జరిగింది. ఈద్గా డెవలప్మెంట్ కూడా ఆయన వాగ్దానం చేసిన విధంగా ఈద్గా డెవలప్మెంట్ కూడా సాగుతున్నది. దాని మీద కూడా పూర్తిగా ఒక 6 నెలలు 5 నెలల లోపు దానికి కూడా పూర్తి కార్యక్రమం చేయడం జరిగింది. ఇక అన్ని దీని జీవో కాపీలు దీనికి సంబంధించినవి.